జై పద్మశాలి, జై మార్కండే. నేను పిల్లలమరి అశోక్, మాది చౌటుపల బాపూజీ విగ్రహానికి సంఘానికి ట్రెజరర్గా ఉన్నాను. ఎల్పిటి మార్కెట్ ఓనర్ అసోసియేషన్కి ట్రెజరర్గానే ఉన్నాను. ఇప్పుడు వ్యాపారం బిజినెస్ నాది. ఇప్పుడు నెలకొల్పే కొత్తపేటలోని చౌరస్తాలో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన పెద్దలకు అందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ మన పద్మశాలి వ్యవస్థని అంచెలంచెలుగా ఇంకా పెద్ద హై లెవెల్గా పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు సాగాలని వచ్చిన ఈ అవకాశాన్ని మన ఎల్బీ నగర్లో దిల్సు నగర్ నడిబొడ్డులో ఉన్న మన నల్గొండకే కానీ వరంగల్కే కానీ ఆదిలాబాద్ వరంగల్ మహబూబ్నగర్ అన్నిటికీ సెంటర్ కాబట్టి ఈ సెంటర్ల విగ్రహాన్ని బాపూజీ విగ్రహాన్ని ఒక 21 ఫీట్ల బాపూజీ విగ్రహం పెట్టడం ఎంతో సంతోషదాయకం. ఇటువంటి పండుగని మనం ప్రతి సంవత్సరము వర్ధంతి మరియు జన్మదినాలు జరుపుకుంటూ బాపూజీ ఆశయాలు ముందుకు జాపుకుంటూ, అలాగే మన బాపూజీ అంటే మన పద్మశాలికి పెద్ద అండ. అతను లేకపోతే సొసైటీలు లేవు, కార్మిక సంఘాలు లేవు. అతను చేసిన సంస్కరణ వల్లనే మన పద్మశాలీలు సొసైటీలు పెట్టి ఆ రోజు ఎంతో కూడు గుడ్డ కోసం ఆ రోజు కష్టపడితేనే మనం ఈరోజు ఇట్లా బతికి ఉండగలుగుతున్నాము. కాబట్టి బాపూజీ మనకు ఒకటి కాదు, గౌళ్ళకు చేసిండు, అని ప్రతి ఒక్క కులానికి చేసిండు. తర్వాత యుద్ధం మన తెలంగాణకి ఎంతో ముందుండి ఆయన స్వగృహాన్ని విరాళంగా ఇచ్చిన మహానుభావుడు. 85 ఏళ్ల వయసులో ఢిల్లీలో చలిలో ఉన్నా కానీ తెలంగాణ కోసం పాటుపడిన మహామేధావి. కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం మనం ఎంతో పూర్వజన సత్కృతం అనుకొని భావించి అందరితో సహకరించాలని